సరే ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. అవును. చాలా మంది ఇప్పుడు తను కూడా ఎక్కడో ఏదో వీడియో చూసే వచ్చింది కదా! అవును. లేకపోతే నలుగురిలో నారాయణలాగా అంతే అయిపోయేది, అంతే. డిప్రెస్ అయిపోయేది, చదువు అవును. అయ్యేదో కాదో తెలీదు. అవునవును. అవును. పాపం ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదో. నాట్ అవును. దట్ ఎనీ ఇంకొకటి అసలు ఏం వర్కౌటే కాదు. అవును. ఎవరి దగ్గరికెళ్ళినా బేకార్. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇక్కడున్న పవర్‌ని మనం నలుగురికి చెప్పుకోగలిగితే చాలా మందికి యూజ్ అవును. అవుతదనేదే మన అవును. అవును. తపనంతా. ఇప్పుడు ఇంకోటి కదా! ఈ అమ్మాయితోని లాస్ట్‌లో ఒకటి చెప్పాను నేను. హ్మ్. హ్మ్. చూడమ్మా ఇది తగ్గిద్ది. 100% రివర్స్ అయితది. కానీ అయిన తర్వాత మళ్ళీ తిని తెచ్చుకుంటారు మళ్ళీ. అన్నీ మళ్ళీ నార్మల్‌కెళ్ళిపోయి నువ్వు ఎందుకంటే ఎంత సఫర్ అయ్యావో, ఎంత బాధపడ్డావో ఆ 10 డేస్ నువ్వు ఎంత నరకం అనిపించావు మీ ఫ్యామిలీ అంతా. అది నువ్వు మళ్ళీ ఇంకోసారి చేయొద్దు. తప్పు చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నా. మనం ఇంకా ఒక ఛాలెంజ్ చేసుకుందాం మనం. హ్మ్. నువ్వు నీ షుగర్ మళ్ళీ తెచ్చుకోవటం, మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ మళ్ళీ మార్చుకొని, ఈ దీనికెళ్ళిపోయి రోగాలన్నీ తెచ్చుకొని, ఇట్లాంటి దానికి నువ్వు వెళ్ళకుండా నువ్వు ఒక డాక్టర్ అయిన తర్వాత నేనే నీ దగ్గర పని చేస్తా. ఎందుకంటే నేను డాక్టర్ కాదు, లేకపోతే ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ నాకు లేదు కాబట్టి నా అనుభవాలతోటి వచ్చాను కదా! కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది కదమ్మా! నువ్వు డాక్టర్ అయిన తర్వాత నీ దగ్గరే నేను పని చేస్తాను. ఇది మన ఇద్దరి ఛాలెంజ్ అనుకున్నాం. ఛాలెంజ్ సార్ అంది ఆ అమ్మాయి. యాహ్! ఆ! సూపర్ సార్.